హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆర్ఆర్ వర్సెస్ డీసీ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో డీసీ ఇంకా వాళ్ళ హోమ్ గ్రౌండ్ వైపు అడుగులు వేయలేదు. అరుణ్ జైట్లీ స్టేడియం అనేది మళ్ళీ WPL తర్వాత IPLకి రెడీ అవ్వడానికి టైం ఉందని చెప్పారు. వైజాగ్లో మ్యాచ్ 31వ తారీఖున ఉంది. సో మళ్ళీ జైపూర్లోనే మ్యాచ్ జరుగుతోంది. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచి వచ్చారు. టీం కూడా బాగా కుదురుకుంది, వాళ్ళ ఆలోచనలు కూడా బాగా ఉన్నాయి. ఢిల్లీ తడబాటు అంత స్ట్రాంగ్ వాళ్ళు కనిపించలేదు. బట్ ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ జరిగిన దాంట్లో చాలా మంచి వికెట్ అనేది ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ అది ఎందుకు డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చిందో మనం ఆల్రెడీ ఆ రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు కాస్త కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆల్దో వికెట్ విల్ బి అ వెరీ గుడ్ వికెట్, మళ్ళీ అందులో డౌట్ ఉండదు. ఆర్ఆర్కి ఏంటంటే వాళ్ళ బ్యాట్స్మెన్ షుడ్ నాట్ బి ఛాలెంజ్. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం కాస్త టర్న్ ఉన్నా చాలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు వెన్ ఇట్ కమ్స్ టు T20 ఫార్మాట్. అటు చహల్ కానీ అశ్విన్ కానీ దే విల్ డూ వండర్స్ ఆన్ ఎ వెరీ గుడ్ పిచ్ కూడా. అలాంటిది కాస్త కొంచెం అన్నా కూడా టర్న్ ఉంది, బాగానే ఉంది అలాంటి పిచ్ కనిపించిందంటే డెఫినెట్లీ వాళ్ళు విజృంభించి ఆడేస్తారు. ఢిల్లీ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ దగ్గర ఒక స్పిన్నర్, అద్భుతమైన స్పిన్నర్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్. ఎలాగైతే ఇక్కడ చహల్ గురించి మాట్లాడుతాం అక్కడ కుల్దీప్ యాదవ్ గురించి కూడా మాట్లాడతాం. కుల్దీప్ కెన్ ఆల్సో బ్యాట్ అప్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అక్షర్ పటేల్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. అక్షర్ పటేల్ ఇకనామికల్గా బౌలింగ్ వేస్తాడు, వికెట్లో తీస్తాడా అనే దాని మీద ఢిల్లీ క్యాపిటల్స్ అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రతిసారి ఇకనామికల్గా వేయగలడు, ఒక్కసారి ఏదో వెళ్తాయి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇకనామికల్గానే ఉంటాడు. వికెట్ టేకింగ్ అబిలిటీ విషయానికి వచ్చి వికెట్లు ఇస్తాడు కానీ ఆశించిన స్థాయిలో, అంటే ఆ యావరేజ్, స్ట్రైక్ రేట్, మెట్రిక్లు ఉంటాయి కదా, అందులో కొంచెం వెనకబడి ఉంటాడు. సో అది ఒక ఛాలెంజ్గా వాళ్ళకి స్పిన్నింగ్ విభాగంలో అనిపిస్తుంది. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఢిల్లీ ఒక ఆల్ ఇండియన్ అటాక్తో వెళ్ళే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. సో దాంతో మీకు ఇక్కడ లాస్ట్ టైం ఏమైందంటే ఇంపాక్ట్ సబ్గా అభిషేక్ పోరెల్ని దింపారు కాబట్టి వాళ్ళు దే హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ముఖేష్. బట్ ఈసారి ముఖేష్ టీంలో కూడా వస్తాడు, ఇషాంత్ శర్మ టీంలో ఉంటాడని కొంచెం డౌట్గా కనిపిస్తాం. సో దానివల్ల మళ్ళీ ఎటువంటి ఇండియన్ అటాక్తో వెళ్తారు వీళ్ళు అనే ఒక ఆలోచన ఉంటుంది. మార్ష్ కెన్ బౌల్, బట్ లాస్ట్ మ్యాచ్లో మార్ష్ కాస్త రన్లకి వెళ్ళాడు. సో మార్ష్ మీద ఒక చిన్న ప్రెషర్ అనేది ఉంటుంది. సో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మార్ష్, ఆ తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ మీరు చూసుకుంటే ముఖేష్, ఇలాంటి వీళ్ళతో వీళ్ళు పనులు కానివ్వాల్సిన పనులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. ఎస్, దెర్ ఆర్ ఫారెన్ బౌలింగ్ ఆప్షన్స్, బట్ మళ్ళీ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇషాంత్ ఫిట్గా ఉన్నాడంటే కనుక హ్యాపీయే, కొంచెం ఆ ఛాన్స్ అనేది తీసుకోవచ్చు. లేదంటే కనుక వాళ్ళ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక దే నీడ్ వార్నర్ టు ఫైర్. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు పంజాబ్తో ఆడినప్పుడు ఫస్ట్ 3 ఓవర్స్ బాగా ఆడారు. మార్ష్ అండ్ వార్నర్ ఓపెన్ చేశారు, షాన్ పక్కన పెట్టారు. మార్ష్ అండ్ వార్నర్ ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్ వాజ్ ఫెంటాస్టిక్. ఆ తర్వాత క్రమేణా వికెట్లు పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దేవర్ 95 for 2 దగ్గర నుంచి వాళ్ళు టక్క 4 వికెట్లు కోల్పోయారు. అండ్ ఒకనొక స్టేజ్లో 150 కూడా రాదు అనుకుంటున్న టైంలో అప్పుడు అభిషేక్ పోరెల్ వచ్చి గట్టి కొట్టాడు. సో ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు అభిషేక్ పోరెల్ అంత బాగా ఆడాడు కాబట్టి అతను ఇంపాక్ట్గా పెట్టుకోరు, అతను ఖచ్చితంగా టీంలో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు. సో విచ్ మీన్స్ రికీ బూయి మీద వెయిట్ పడుతుందా. రికీ బూయి యాక్చువల్లీ చక్కటి ఫామ్లో ఉన్నాడు, మంచి ప్లేయర్ కూడా. అండ్ అతని డొమెస్టిక్ రికార్డ్, రీసెంట్ రంజీ ట్రోఫీ రికార్డ్ కూడా ఫుల్గా చెప్తుంది అది ఎంత మంచి ప్లేయర్, అంత బాగా ఆడుతున్నాడు. మరి అతని మీద ఫోకస్, అతని మీద దృష్టి అనేది పెడతారా, అతని మీద నమ్మకం అనేది ఉంచుతారా? లాస్ట్ టైం వాళ్ళ దగ్గర సుమిత్ ఉన్నాడు, అతను ఏగళ్ళు బౌలింగ్ అది ఇదని చెప్పేసి ఒక ప్లాన్లో వెళ్ళారు. బట్ మళ్ళీ ఆ ఒక ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ దిల్ హ్యావ్ టు ఫిగర్ అండ్ కన్సిడర్. ఎట్లా వర్కౌట్ అవబోతుంది, ఎందుకంటే ఆ బ్యాటింగ్ కుదురుకోవట్లేదు వాళ్ళకి. సో ఆ బ్యాటింగ్ కుదురుకునే విధంగా వర్కౌట్ చేసుకోగలగాలి ఢిల్లీ క్యాపిటల్స్. ఎస్, రిషబ్ పంత్ లాస్ట్ టైం వచ్చాడు బాగా ఆడాడు. అండ్ అఫ్ కోర్స్ ఒక క్యాచ్ అనేది మిస్ అయింది కానీ బాగానే ఆడాడు. ఆ తర్వాత బౌన్సర్ని ఆడదాం అనుకున్నాడు, ఊపర్ కట్ ఆడదాం అనుకున్నాడు, స్ట్రైట్గా పాయింట్ చేతిలో పెట్టాడు, స్లోవర్ బౌన్సర్ అది. సో దాన్ని మళ్ళీ అడ్రస్ చేసుకొని అతను కూడా ఆ బ్యాటింగ్లో ఇంకా గట్టి ఫోకస్ అనేది పెడదాం అనుకుంటాడు. సో కొన్ని ఛాలెంజెస్ ఆర్ డెఫినెట్లీ దేర్ ఢిల్లీ క్యాపిటల్స్కి. కొంతమంది అన్నారు యష్దూల్ ఉన్నాడు కదా అతను ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అన్నారు. ఇక్కడున్న బ్యాటింగ్ లైనప్లో ఎట్లా ట్రై చేస్తారో నాకైతే తెలియట్లేదు. యష్దూల్ని ఫ్రేజర్ మెక్యూర్కి ఉన్నాడు, మరి అతన్ని ఏమైనా తీసుకొచ్చి ఆడిస్తారా అనేది కూడా ఇంకొక ఆస్పెక్ట్. వస్తే కనుక ఎక్కడ ఆడతాడు, ఏం చేస్తాడు, ఎక్కడ ఆ స్కోప్ అనేది కనిపిస్తుంది తీసుకొని రావడానికి, ఆడించడానికి అని. సో వాళ్ళకి ఆ స్కోప్ అనేది డెఫినెట్లీ ఈజ్ అ బిగ్ కన్సర్న్. రాజస్థాన్ రాయల్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటింగ్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. జైస్వాల్ చక్కటి ఫామ్లో ఉన్నాడు, బట్లర్ సరే అతను
ఆడాడంటే కానీ ఇంకా అంతే సంగతులు. సంజు శాంసన్ మనం చాలా బాగా ఆడాడు. కొంతమంది అన్నారు సంజు ఇన్కన్సిస్టెంట్, 2 మ్యాచ్లు ఆడతాడు, ఆ తర్వాత 2-3 మ్యాచ్లు ఆడడు అని చెప్పి. బట్ ఈ ఈ ఒక ఐపీఎల్ అదే ఛాలెంజ్ సంజుకి. ఛాలెంజ్ ఇస్ టు ఓవర్కమ్ దట్. ఆ కన్సిస్టెన్సీని తీసుకొచ్చే T20 ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే, అండ్ ఖచ్చితంగా అతను కూడా హ్యాస్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టు ప్రూవ్. ఆ ఆప్షన్ అక్కడ కూడా ఉంది. అండ్ లాస్ట్ టైం వాడు 1 బ్యాటర్ షాట్ వెళ్ళారు. సో ఈసారి కూడా అలాంటి ఆలోచనతోనే వెళ్ళొచ్చు. ఏమైతే పవన్ నువ్వు వచ్చే ఎట్మైర్ కొంచెం కూర్చోని, బట్ ఆ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఏదో వర్కౌట్ కావాలని చెప్పేసి ఏమైతే ఓకే ఫైన్ ఎట్మైర్ ఉన్నాడు కదా చూసుకుందాం ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచనలో కూడా ఉంటారు వాళ్ళు. జూరేలు ఎంత బాగా ఆడాడో చూసాం వాళ్ళకి. అండ్ వాళ్ళకి పెద్ద హెల్ప్ అనేది రాదర్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అనేది రియాన్ పరాగ్ ఆడటం. రియాన్ పరాగ్ అలా ఆడటం అనేది చక్కటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దెన్ దే కెన్ ఆల్వేస్ హ్యావ్ అ ప్లేయర్. ఇప్పుడు మీరు పవన్ లాంటి ప్లేయర్ బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. సో వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ కొంచెం థింగ్స్ అటు ఇటు అయినా కూడా పవన్ లాంటి వాళ్ళు తెచ్చుకుంటే డెఫినెట్లీ హ్యావ్ దట్ బౌలింగ్, అదొక హెల్ప్ అనేది కనిపిస్తుంది అని చెప్పి. లుక్ ఎట్ దేర్ బౌలింగ్. ఆల్రెడీ మనం అశ్విన్ చహల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బోల్ట్ ఎంత బాగా వేసాడో చూసాం. స్వింగ్ తిప్పగళ్ళు. క్వింటన్ ఓకే లక్కీ వికెట్ అనుకున్నా కూడా ఆ తర్వాత ఎంత బాగా వేసాడో చూసాం. నంద్రే బర్గర్ టెరఫిక్ ఊప్ మీద ఉన్నాడు. అతను కూడా మంచి ఫ్లోలో ఉన్నాడు, బాగా బౌలింగ్ వేస్తున్నాడు. ఆవేష్ ఖాన్ డెత్లో చాలా బాగా వేశాడు. సందీప్ శర్మకి కొత్త రోలే ఇచ్చారు. అది ఎంత మంచి ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు చూడండి సందీప్ శర్మ. ఎందుకంటే చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేయడం. జనరల్గా స్టార్టింగ్ ఓవర్లు వేస్తాడు, కొంచెం హింట్ ఆఫ్ మూమెంట్ ఏమైనా ఉంది అంటే కనుక అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా డెత్ బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ నీకు ఇస్తున్నాను అన్న అని చెప్పేసి సంజు అంటే కుమ్మేద్దాం భయ్య అన్నాడు. కుమ్మేశాడు, నిజంగానే కుమ్మేశాడు. అసలు ఆ మ్యాచ్లో మలుపు తిప్పిన విధంగా ఏదన్నా జరిగింది అంటే కనుక అది అతని ఓవర్లో జరిగిన పరిణామం. సో అందుకే సందీప్ శర్మ రూపంలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ మల్టిపుల్ ప్లేసెస్. వాళ్ళ బ్యాకప్ స్ట్రెంత్ కూడా అంతే స్ట్రాంగ్గా రెడీగా ఉన్నారు. బెంచ్ స్ట్రెంత్ అనేది మనం మాట్లాడుకుంటే ఢిల్లీ ఆన్ ఆల్ ఫ్రంట్స్ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అవ్వలేకపోతున్నారు. ఆన్ పేపర్ మీరు కంపారిజన్ చేసుకొని చూస్తే ఓపెనర్స్గా బట్లర్ అండ్ జైస్వాల్, ప్రాబబ్లీ మార్ష్ అండ్ వార్నర్, ఆ ఒక మ్యాచ్అప్ అనేది సాలిడ్గానే కనిపిస్తోంది. విత్ వాట్ ఆల్ వార్నర్ హాజ్ అచీవ్డ్, అది ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా ఆ యాంగిల్ అయితే డెఫినెట్గా ఉంది. బట్ ఆ తర్వాత వన్స్ యూ కీప్ గోయింగ్ డౌన్ బ్యాటింగ్ ఆర్డర్లో మీకు కొన్ని ఓపెన్ అప్ అయిపోతూ ఉంటాయి. ఏంటి పరిస్థితి ఇలాంటివే కొన్ని కనిపిస్తాయి ఢిల్లీతో. సో అందుకే వాళ్ళు ఇండియన్ కోహార్ట్ అనేది బాగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాలి. అండ్ వన్స్ అగైన్ రిషబ్ పంత్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాలి. రిషబ్ పంత్కు మంచి నాకు ఆడగలిగాడంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఊపిరి పీల్చుకుంటారు. అఫ్కోర్స్ వార్నర్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాదనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హియర్. అండ్ ఖలీల్ అహ్మద్ వాళ్ళకి ఎలాగో బౌలింగ్లో ఉన్నాడు. లాస్ట్ ఓవర్లో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు ఒకే ఓవర్లో వచ్చేవి కుదరలేదు. అండ్ అతని మీద కూడా వాళ్ళకి హోప్స్ ఉంటాయి. సో కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే కనుక ఇఫ్ ఖలీల్ ఓపెన్స్, ఖలీల్ వర్సెస్ జైస్వాల్ చక్కటి బ్యాటిల్లా కనిపిస్తుంది బౌలింగ్లో. అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ వర్సెస్ శాంసన్, అది అల్టిమేట్ బ్యాటిల్లా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే శాంసన్ రిస్క్ని కొంచెం దొరుకుతూ ఉంటాడు. సో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేసినట్టు వర్సెస్ శాంసన్ బాగుంటుంది ఆ బ్యాటిల్. బోల్ట్ వర్సెస్ వార్నర్ డెఫినెట్లీ బ్యాటిల్ టు వాచ్. వార్నర్ కానీ మార్ష్ కానీ. ఆ తర్వాత డౌన్ ది ఆర్డర్ మీరు వెళ్తే కనుక అశ్విన్ వర్సెస్ పంత్ ఆర్ చహల్ వర్సెస్ పంత్ అనేది ట్రెమెండస్ బ్యాటిల్. ఐ థింక్ ఇది డిసైసివ్ బ్యాటిల్ అవుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. రిషబ్ పంత్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అశ్విన్ని చహల్ని కనుక ఆడగలిగాడు సమర్థవంతంగా అంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ఆర్ని వెనక్కి నెడుతున్నారు. సో సవాయ్ మాన్సింగ్ స్టేడియం బ్యాటింగ్కి అనుగుణంగా ఉండే ఒక పిచ్గా మనం మాట్లాడుకుంటే కనుక ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ సమ్ డ్యూ, ప్రాబబ్లీ చేస్ చేసే టీంకి కాస్త హెల్ప్ అవ్వచ్చు. బట్ ముందు బ్యాటింగ్ చేసే వాళ్ళు కూడా దెర్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఇన్ డిఫెండింగ్ అనేది నా ఫీలింగ్. ఇందాక అన్నట్టుగానే ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్కి చిన్న స్లైట్ అడ్వాంటేజ్ అనేది ఉంది. మరి దాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ నలిఫై చేస్తారా, టాపుల్ చేస్తారా, లేదంటే కనుక రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలుస్తారని మ్యాచే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు?